బాబు గారు ఏం చేస్తుంటారండి? నేను సువార్త సేవ చేస్తాను ఇవాంజలిస్ట్గా. పాస్టర్ అండి. చేస్తూ మన జిల్లా జైల్లో వాక్యం చెప్తాను, హాస్పిటల్స్కి వెళ్ళి ప్రేయర్ చేస్తా. అయితే మాకు ఏం జరిగిందంటే జగన్ బాబు గారికి ఓట్లు వేస్తే మంచిదని వేసాం. అయితే ఆయనకి ఎందుకు వేసామంటే వాళ్ళ నాన్నగారి మీద ఉన్న గౌరవం తీసాం. కానీ ఈయనకి ఓట్లు వేసినాక మాకు ఇంటి పట్టా ఇస్తానన్నాడు. ఇంతవరకు జగన్ బాబు గారు మాకు ఇంటి పట్టా ఇవ్వలేదు. మాది చాలా కొండపైనండి, 5 మెట్లు 40 మెట్లు ఉంటాయి, మొత్తం 135 మెట్లు. అయితే నాకు ఆయాసం వస్తుందని అప్లికేషన్ పెడితే ఇంతవరకు మాకు స్థలం ఇవ్వలేదండి, ఇంటి పట్టా ఇవ్వలేదు. అడిగితే ఏమన్నారంటే మీ పేరు మీద స్థలం ఉంది కదా అన్నారు. నేను చెప్పా నాకు ఆయాసం వస్తుందండి, ఈ స్థలం తప్ప మాకేమీ లేదు, మరి ఓట్లన్నీ మేము గౌరవనీయులైన జగన్ గారికి వేసాం కదా అని చెప్పా. చెబితే కాగితం తీసుకెళ్ళి అక్కడ గదిలో పడేశారు, కానీ మాకు ఇంతవరకు స్థలం ఇవ్వలేదు, ఇంటి పట్టా ఇవ్వలేదు. మాకు బోధి కాలువలు సౌకర్యం ఇస్తానన్నారు, ఇవ్వలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. తర్వాత పంపులు ఏమోనండి, అదివరకు బాగానే వస్తున్నాయి నీళ్లు, మళ్ళీ మాకు పంపులు వేశారు, దానికి ఎక్స్ట్రా డబ్బులు అయినాయండి మాకు. దానివల్ల మాకు లాభం ఏంటి? 2300 రూపాయలు దండగా జగన్ పరిపాలన వలన. నాకు జగన్ వల్ల రూపాయి రాలేదు. ఇంటి పట్టా ఇస్తాడని ఆశపడ్డాం, ఇవ్వలేదు. స్థలం ఇస్తాడని ఆశపడ్డాం, ఇవ్వలేదు. నా పరిస్థితి ఎలా ఉంది? మా పైన 120 ఇళ్ళు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులతో షుగర్లతో బాధపడుతున్నాం, ఏమీ ఇవ్వలా. మొన్న ఒకసారి మన గౌరవనీయులైన గద్దె రామ్మోహన్ గారు ఇక్కడ మీటింగ్ పెడితే ఆ పాంప్లెట్ నాకు గేటు దగ్గర ఎవరో ఇచ్చారు, ఆ పాంప్లెట్ తీసుకొని వచ్చా. నాకు గ్యాస్ ట్రబుల్కి ట్యాబ్లెట్ ఇచ్చారు, నీరసం షుగర్ వచ్చి నీరసం వచ్చి కళ్ళు తిరుగుతుందంటే టానిక్ ఇచ్చారు, మోకాళ్ళ నొప్పి ట్యాబ్లెట్ ఇచ్చారు, షుగర్ టెస్ట్ చేశారు, అన్నీ ఫ్రీనే. నాకు ఇక్కడ చేసినవి కనుక బయట చేయించుకుంటే 1200 రూపాయలు అండి, 1500 రూపాయలు అయ్యాయి. మళ్ళీ మేము మధ్యాహ్నం వెళ్తుంటే మాకు భోజనం పెట్టారు మన గద్దె రామ్మోహన్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున. మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దయ వలన ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా మాకు భోజనం పెట్టారు. పచ్చడి, పప్పు, మజ్జిగ, పెరుగు, అన్నీ A to Z పెట్టారు, కడుపు నిండా పెట్టారు. మళ్ళీ మంచినీళ్ళు సప్లై చేశారు. వాళ్లే మాకు చేతులు కడుక్కునేది కూడా చూపించారు. ఒక అక్క అయితే ఇస్త్రాకులు తీసుకెళ్ళి ఆమె పడేసింది, అది ప్రేమ. ఆకలితో ఉన్నోడికి అన్నం పెట్టాలి, కానీ నీకు పట్టా ఇస్తానన్నావు, పట్టా ఇవ్వలేదు. మళ్ళీనేమో మా లెక్చరర్స్ ఉన్నారు, రిటైర్మెంట్ అయిపోయారు, వాళ్ళకి ఫెన్షన్ ఏమో మన గద్దె రామ్మోహన్ గారు తెలుగుదేశం పార్టీలో 37 ఇచ్చేవాళ్ళు, వీళ్ళకి 13 అయినా పెన్షన్ ఇవ్వట్లేదు. మళ్ళీ మా పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు నా మోకం లేదు. అది వాలంటీర్ ఇస్తున్నారు, ఎవరికరా వాలంటీర్ కావాలి? అసలు నువ్వు మనిషివా పశువా? నీకు మానవత్వం ఉందా? చంద్రబాబు నాయుడు కాలంలో మొక్కలు పెంచేవాళ్ళు, ఉపాధ్యాయులకి తగిన డబ్బులు వచ్చినాయి. 60 ఏళ్ళకే చేయలేకపోతున్నా, 62 ఏళ్ళు చేసావు, దిక్కుందా? అసలు నీకు మనిషివేనా? నువ్వు ఏసీ రూమ్లో తిరుగుతున్నావు, నువ్వు హెలికాప్టర్లో తిరుగుతున్నావు, మాగుమల్లి రోడ్ల మీద తిరగట్లేదు. మన అన్న క్యాంటీన్ ద్వారా మన గౌరవనీయులైనటువంటి గద్దె రామ్మోహన్ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా అన్నా క్యాంటీన్ ద్వారా ఆకలి బాధలు తీరినాయి. అడుక్కునే వాళ్ళు ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా తింటున్నారు. మాలాంటి మధ్యతరగతి వాళ్ళు కూడా తక్కువ జీతం రావటం వల్ల వెళ్ళి భోజనం చేస్తున్నాం. మమ్మల్ని కూడా వాళ్ళు ఏమంటలేదు, క్యూలో నిలబడండి మీకు భోజనం పెడతామని పెడుతున్నారు. మళ్ళీ ఈరోజు కలజోడిస్తామన్నారు, వచ్చాను. ఎవరండి ఈ రోజుల్లో ఫీజు డాక్టర్ చేయి పట్టుకుంటే 200 రూపాయలండి. మరి తర్వాత మందు బిళ్ళలు, టానిక్లు ఇవన్నీ 1200 రూపాయలండి. ఈ విధంగా చాలా డబ్బులు అవుతాయి. అంటే ఇన్ని రాలేదని చెప్తున్నారు, కానీ ఒక పక్క ప్రచారం చూస్తేనేమో మేము అన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఎన్ని ఇళ్ళు ఇచ్చాము ఈ ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాగే మేము అన్ని పథకాలు ఇచ్చాం, ఇన్ని పథకాలు ఇచ్చాము, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దీన్ని మీరు ఎట్లా? జగన్ గారి వల్ల లాభం జరిగింది ఎవరికి? వాళ్ళ పార్టీ వాళ్ళని కొంతమందిని పెట్టారు, అక్కడొకళ్ళని ఎక్కడొకళ్ళని, వాళ్ళకి స్విచ్ నొక్కుతాడు, వాళ్ళకి వెళ్తాయి. కానీ అందరికీ అక్కడ ఇప్పుడు 100 మంది ఉన్నారు సార్, మాకు తెలుగుదేశం వాళ్ళకి అందలా, ఇండిపెండెంట్కి అందలా, అందరికి అందలా. ఇప్పుడు పాస్టర్లకు కూడా డబ్బులు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? 2 లక్షల మంది ఉంటే 800 మందికి ఇచ్చాడు. ఆ 800 మంది ఎవరండి? ధనవంతులకు ఇచ్చాడు. రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే ఏమన్నాడు, వాళ్ళకి 5,000 ఇచ్చాడు, మాకు 5 పైసలు ఇవ్వలేదు. మొన్న వచ్చింది ఎవరో మన గౌరవనీయులైనటువంటి విమలారెడ్డి, జగన్ గారు అత్తయ్య గారు వచ్చామంటది, జగన్కి ఓట్లేయండి. నేనన్నా అంతమందిలో పబ్లిక్లో గురునానక్ కాలనీ పెడితే జగన్ సారికి ఎందుకు మేము ఓట్లేస్తామమ్మా, మాకేమి ఇవ్వలేదు, ఆయన ఎవరికో ఇచ్చాడు. ఆర్సిఎం స్కూలు తీశాడు, ఉపాధ్యాయులకు జీతాలు లేవు, స్కూల్ మూసారు, క్యాథలిక్స్ దెబ్బ కొట్టాడు, సిఎస్ఓలకు దెబ్బ కొట్టాడు, లూథరన్స్ దెబ్బ కొట్టాడు. మరి ఆయన క్రైస్తవుడు ఎలా అవుతాడు? క్రైస్తవుడైతే నువ్వు ముఖ్యమంత్రి అయితే అన్యుల్ని మహమ్మదీయుల్ని క్రైస్తవులకు సమానంగా చూడాలి, నువ్వు క్రైస్తవులకు ఎందుకు దెబ్బ కొట్టావు అని అడిగితే గౌరవనీయులు విమలారెడ్డి గారు సైలెంట్ అయిపోయింది.
అంటే ఆ స్టేజ్ మీద ఉన్న 10 మంది పాస్టర్లకి సూట్ కేసులు ఇచ్చుంటారు, కూర్చున్న మాకు రూపాయి ఇవ్వాల, మళ్ళీ భోజనం పెడతామన్నారు, భోజనం దగ్గర ఎట్లా తన్నుకున్నారు, తోసుకున్నారు. ఇక్కడ గౌరవమైనటువంటి తెలుగుదేశం పార్టీలో భోజనానికి ఎవరో కూడా తోసుకోవాలా, తన్నుకోవాలా, వాలంటీర్లు పెట్టారు, వడ్డించే వాళ్ళు ఉన్నారు, ఒక పద్ధతి ఉంది, ఒక సిస్టమేటికల్ ఉంది. అక్కడ ఏమీ లేదు, తోసుకున్నారు. చాలా మందికి అన్నం కూడా అందలేదు. సరే ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు పాస్టర్లకి ఏమీ రాలేదని. సరే వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. గత ఎన్నికల్లో మీ పాస్టర్లు అందరూ కలిసి కూడా జగన్మోహన్ రెడ్డి కోసం చర్చిల్లోనే ప్రచారం చేశారనేది పెద్ద టాక్ ఉంది అప్పుడు. సో మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ ఎన్నికల్లో మాత్రం జగన్కి 175 కాదు కదా, తుత్తినెలుగా ఓడిపోతాడు. ఎందుకో తెలుసా? అసలు నువ్వు ఎవడవరా 175 రావటానికి? చంద్రబాబు నాయుడు తెలుగు కూడా, గద్దె రామ్మోహన్ గారికి అయినా పేరు లేదా? తెలుగుదేశానికి అయినా పలుకుబడలేదా? తెలుగుదేశం వాళ్ళు మొక్కలు నాటారు, తర్వాత ఎంతోమంది కష్టపడ్డారు. కాబట్టి నీకు 175 వస్తే మంచి, నీకు నా ఇల్లు రాసిస్తా, జాగ్రత్త, ఖబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. 75 రావటం నీకు అసంభవం. రేపు మన చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, మన గద్దె రామ్మోహన్ గారు తెలుగుదేశానికి పార్టీకి సపోర్ట్ చేస్తాడు. అత్యధికమైన మెజార్టీతో తెలుగుదేశం గెలుస్తుంది. ఎవడాపుతాడు? మేము చర్చిల్లో ప్రార్థన చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు మేరీమా తల్లి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేరీమా తల్లి దగ్గరికి వస్తే ఫాదర్స్ మేమందరం దీవించాం. చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు, గెలవాలని మా చర్చిల్లో మేము ప్రార్థన చేస్తున్నాం, ఇంకా చేస్తాం.